కరివేపాకును శుభ్రంగా కడిగి బుట్టకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి దాంట్లో 2 చెంచాల వరకు మినపగుండ్లు, 2 చెంచాల పచ్చిశనగపప్పు, 2 చెంచాల ధనియాలు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 10-12 ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగాక జీలకర్ర వేసుకొని ఒకసారి తిప్పుకొని దీంట్లోనే 2 గుప్పెల వరకు కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకుని తడిపోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చివాసన కూడా పోయేంత వరకు వేయించుకొని చివరిగా దీంట్లోనే కొంచెం చింతపండు పెట్టి ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే కరివేపాకు పొడి రెడీ. అన్నం టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ ఇవ్వండి.